తిరువూరులోని అంబేద్కర్ గురుకులంలో మిస్ అయిన ముగ్గురు విద్యార్థుల ఆచూకీ ఇప్పుడు దొరికింది. ముగ్గురు విద్యార్థులు కూడా సేఫ్ గా దొరికారు. తిరువూరులోని బైపాస్ రోడ్ లో అయ్యప్ప స్వామి టెంపుల్ దగ్గర ఉన్న బ్రిడ్జ్ వద్ద చిన్నారులు స్థానికులకు కనిపించారు. వారు వెంటనే కూడా ప్రిన్సిపల్ కి కాల్ చేయడంతో పేరెంట్స్ తో సహా అక్కడికి చేరుకుని వారిని తిరిగి తీసుకువచ్చారు అధికారులు. పోలీసులు ఆ ముగ్గురు పిల్లలని వారి పేరెంట్స్ కు సర్కిల్ ఆఫీస్ కి తీసుకెళ్లారు. మంకెన రామకృష్ణ మాది గోలమందులండి. మా పిల్లలు 2-3 సంవత్సరాల నుంచి ఇక్కడే చదువుతున్నారు. మంకెన చంద్రశేఖర్, మంకెన రుచిక్ సాయి మణికంట. నిన్న సాయంత్రం ఎప్పుడు వెళ్ళారో తెలీదు. మాకు 8ంటికి ఫోన్ చేశారు పిల్లలు కనపట్లేదని. మేము అప్పటి నుంచి ఇక్కడే ఉన్నాం. ఇక్కడ యాజమాన్యం కానీ ఎవరు ఏం పట్టించుకోలేదు. ఎస్ఐ గారు, సిఐ గారు వచ్చారు అంతే. ఈ స్కూల్ వాళ్ళు మాతో వచ్చి ఒక మాట కూడా ఏమీ చెప్పలేదు. ఎవరు ఒక మాట కూడా మాతో మాట్లాడారు. పిల్లలు కనపట్లేదని కంప్లైంట్ ఇచ్చారు, మీకు ఫోన్ చేసి చెప్పింది మేడం చేశారు. చేసినప్పట మేము ఇక్కడికి వచ్చేసాం. స్టడీ అవర్ అంటే ఆదివారం అవడం వల్ల తక్కువ మంది టీచర్స్ ఉంటారు, డ్యూటీ టీచర్స్. ఆ క్రమంలో సాయంత్రం 5 గంటల వరకు స్నాక్స్ తీసుకున్నారు. తర్వాత 7 గంటల లోపు డిన్నర్ కూడా తీసుకున్నారు. ఆ ముగ్గురు విద్యార్థులు దీపావళికి ఇంటికి వెళ్ళాలనే ఆలోచనతో ఉంది. డ్యూటీ టీచర్లు చెప్పుకోకుండా గోడ దూకి స్కూల్ నుంచి పారిపోవడం జరిగింది. ఇదే విషయాన్ని మా పై అధికారులకి, జిల్లా సమన్వయ అధికారి గారికి, అలాగే లోకల్ ఎస్ఐ గారికి ఇంటిమేట్ చేయడం జరిగిందండి. మా అధికారులు చెప్పిన వెంటనే మేము స్పందించాము. అలాగే మేము జరిగిన ఇటువంటి సిచ్యువేషన్ని మా అధికారుల లిస్టు కూడా వెంటనే టైం టు టైం తెలియపరచడం జరిగింది. అయితే విద్యార్థుల తల్లిదండ్రులు మరి బయటకు వచ్చారు కాబట్టి వాళ్ళ బాధతో టీచర్లు ఎవరు పట్టించుకోలేదని చెప్తున్నారు. అయితే మేము టైం టు టైం అటెండెన్స్ తీయడం వల్ల అది కేసు రావడం. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, ముగ్గురు విద్యార్థుల ఆచూకీ ఇప్పుడు దొరికినట్టుగా తెలుస్తోంది. విద్యార్థులకు ఏమైనా కౌన్సిలింగ్ సెషన్స్ లాంటివి ఇటు పోలీసులు ఏర్పాటు చేస్తారా? అసలు అప్డేట్స్ ఏంటి? తిరువూరులోని బిఆర్ అంబేద్కర్ గురుకుల ముగ్గురు విద్యార్థులు దొరికారు. గొలమందల గ్రామానికి సంబంధించిన అన్నదమ్ములైన 6-7 తరగతులు చదువుతున్న రుచిక్ సాయి, మణికంఠ, చంద్రశేఖర్, రామపురం చంద్ర చెందిన విద్యార్థి ఉల్లేంద్ర ముగ్గురు కూడా మిస్ అయ్యారు. అయితే తిరువూరు బైపాస్ రోడ్లో అయ్యప్ప స్వామి గుడి వద్ద వీరు ముగ్గురు ఉన్నట్లు కూడా గుర్తించారు. స్థానికులు సమాచారం ప్రిన్సిపల్ రవిబాబుకి ఫోన్ చేయడంతో వెంటనే అక్కడికి చేరుకున్న ప్రిన్సిపల్ తల్లిదండ్రులని అలాగే ముగ్గురు పిల్లలు తీసుకొచ్చి సిఐకి అలాగే పోలీసుల సమక్షంలో తల్లిదండ్రులకు అప్పచెప్పడం జరిగింది. అయితే ఎందుకు పారిపోవడానికి గల కారణాలు ఏంటి అనే దానికి సంబంధించి విద్యార్థులు మాత్రం పోలీసులకు ఎటువంటి సమాచారం ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఈ ముగ్గురు విద్యార్థులతో పాటు స్కూల్లో ఉన్న మిగిలిన విద్యార్థులందరికీ కూడా పోలీసులు పూర్తి స్థాయిలో కౌన్సిలింగ్ ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. ఈ రోజు దీపావళి సందర్భంగా కూడా స్కూల్కి హాలిడే నేపథ్యంలో ఎల్లుండి విద్యార్థులందరినీ కూడా కూర్చోబెట్టి అసలు గురుకుల పాఠశాలలో పడుతున్న ఇబ్బందులు ఏమన్నా ఉన్నాయా, అలాగే ఇంట్లో ఏమైనా సమస్యలు ఉన్నాయా అనే కోణంలో పూర్తి స్థాయిలో విద్యార్థులకి వాళ్ళ తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు కౌన్సిలింగ్ ఇవ్వాలని చెప్పి పోలీసులు నిర్ణయం తీసుకుని తెలుస్తాం.